డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతు సోదరునికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలం సుంచుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన మెలినా సీడ్స్ వారి శబరి 141 వేసిన రైతులను కలవడానికి రావడం జరిగింది. ఈరోజు తేదీ 28 జనవరి 2026 సంవత్సరం అండి. ఈరోజు గాను ఇక్కడ సుంచుపల్లి గ్రామంలో చాలామంది రైతులు మెలినా శబరి 141 వేసుకొని మంచి దిగుబడి పొందారని తెలిసింది. మరి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయా, మంచి దిగుబడి ఉందా, వారి మొలక శాతం ఎలా ఉంది, వాళ్ళ కాయ సైజు కానీ రంగు కానీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈరోజు మనం సుంచుపల్లి గ్రామానికి రావడం జరిగిందండి. వారి మాటల్లో విందామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? లక్ష్మీనారాయణ. ఇంటి పేరండి? మలకం లక్ష్మీనారాయణ గారు. మీ గ్రామం? సుంచుపల్లి. మీ మండలం అండి? మంగపేట. మీ జిల్లా? ములుగు. తెలంగాణ రాష్ట్రమా అండి? అవునండి. సార్, మీ పేరండి? పాయం మహేష్ గారు. మీది సుంచుపల్లి గ్రామమేనా? ఓకే అండి. మీరు ఈ సంవత్సరం వేసుకున్న వెరైటీ పేరు ఏం పేరండి? మెలినా సీడ్స్ వారి శబరి 141. ఓకే, ఇక్కడ మీరు నర్సరీలో ఇచ్చుకున్నారా ఈ సీడ్స్ని? ఇంటి దగ్గరనే మల్లు చేసి పోసుకున్నారా అండి? ఇంటి దగ్గరే చేసుకున్నాం. ఓకే, ఇంటి దగ్గరే మల్లు చేసి పోసుకున్నారు. మొలక శాతం ఎలా ఉంది? 90% వచ్చింది. ఓకే, 90% మొలక శాతం వచ్చింది. మీకండి? 90% వచ్చింది. అంటే జర్మినేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొక్క ఏదన్నా తెగులు తట్టుకోవడంలో కానీ, నల్లి కానీ, త్రిప్స్ కానీ ఏమన్నా మీరైనా గమనించారా? వేసిన కానీ తోట బాగా ఏపుగా పెరిగి మంచిగానే పెరిగి అలాంటి తెగుళ్ళకి తట్టుకొని నిలబడింది. అంటే తెగుళ్ళనైతే తట్టుకొని నిలబడింది. ఓకే, మీ చేలు ఎలా ఉన్నాయండి? పర్లే. ఇక్కడ మన చాలా మంది సుంచుపల్లిలో శబరి 141 వేసిన రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? అందరూ ఓకే అండి. మరి మీకు కాయ సైజు కానీ, కాయ రంగులో కానీ, కాయలో గింజ శాతం కానీ మీరు చూసి మరి కోసి మరీ చూశారని తెలిసింది. మరి కాయ ఎలా ఉందండి? కాయ పర్లేదండి, బాగానే సైజు బాగుంది. ఇక్కడ సైజ్ అంటే ఎలా ఉన్నాయో ఒకసారి తన చేతిలోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ తన చేతిలో ఇక్కడ ఉన్నాయి చూడండి. కాయ సైజు ఎలా ఉంది, కాయ రంగు ఎలా ఉంది అనేది చాలా హ్యాపీగా చెప్తున్నారు రైతు. సార్, ఈ సంవత్సరం మీరు శబరి 141 వేసుకున్నారు కదా, మీరైతే హ్యాపీయేనా? చాలా హ్యాపీగా. చాలా. అయితే మరి నెక్స్ట్ ఇయర్ ఈ మెలినా సీడ్స్ను వేసుకునే అవకాశం ఉందా? మీరు ఇంకా నలుగురికి చెప్తా. మీరు వేసుకోవడమే కాకుండా ఇంకో నలుగురికి చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు. మీరైతే హ్యాపీ. సార్ మహేష్ గారు, మీరు కూడా మెలినా సీడ్ శబరి 141 వేసుకున్నారు కదా, మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అండి. అయితే ఇప్పటి వరకు మనం ఒకటి నిజాలు చెప్పండి. మన చేలలో ఒక 20-25 క్వింటాలు ఉన్నాయని నాకు చిన్న సమాచారం. నిజమేనా? ఒక 20 క్వింటాల వరకు ఆల్రెడీ మనకు రెడీగా క్రాప్ అనేది ఉంది. నమ్ముతున్నారా మీరైతే మనస్ఫూర్తిగా? ఏట చేస్తాం కాబట్టి మాకు తెలిసిపోద్ది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నాను. మాకు పర్ఫెక్ట్ తెలిసిపోద్ది చేలో తిరిగితే. ఓకే, ఒక 5-6 సంవత్సరాలు, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు మిరప సాగు చేస్తున్నారు కాబట్టి మీ అనుభవం ద్వారా మీకు తెలుస్తుంది. ఒక ఈ 20 క్వింటాలే కాకుండా మళ్ళీ కోసిన తర్వాత మరి ఏమైనా క్రాప్ పడుతుందండి? ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పడచ్చు? అంటే 20-10 ఏదైనా 30 పైన రావచ్చు అనేది మీ బలమైన నమ్మకం. తప్పకుండా వస్తుందంట 30. మరి ఈ ఓకే 30 క్వింటాల్ 25 క్వింటాలు పక్కా వస్తాయి. మరి ఈ మంచి మాటని 10 మంది రైతులకు షేర్ చేయొచ్చా అండి? ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే, ఇప్పుడు మార్కెట్ కూడా చాలా బాగుందండి, మంచి ప్రైస్ కూడా పడుతుంది. ఇప్పుడు మీ చేలు కూడా మీరు కొంచెం జరగండి. మరి 30 క్వింటాలు 25 క్వింటాలు అంటున్నారు. ఒకసారి ఆ చెట్టు పైకి జరపండి, ఒక్కసారి జరపండి, కొంచెం పక్కకనండి. ఇంకా చూడండి, కాయ సైజు కానీ, రంగు కానీ, చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉందో మీరే గమనించండి. ఇక్కడ ఈ రైతులే కాకుండా మన సుంచుపల్లి గ్రామంలో మాకు చాలామంది రైతులు ఉన్నారండి. మా కంపెనీకి ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చివరగా సార్, మీ పేరేం పేరు అన్నారు? మలకం లక్ష్మీనారాయణ గారు. మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి మంగపేట మండలం కావచ్చు, పినపాక మండలం కావచ్చు, ఏటునార మండలం కావచ్చు, కన్నాయగూడెం మండలం కావచ్చు, లేదా చెర్ల కానీ, వెంకటాపూర్, వాజేడి మండలాల్లో మిర్చి సాగు ఎక్కువ ఉంటుందండి. అలాంటి మండలాలలో ఉన్న రైతులకు ఈ విత్తనం వేసుకోవచ్చు అని చెప్తారా? వేసుకోవచ్చా? ప్రతి ఒక్క రైతు శబరి 141 అనే విత్తనాన్ని వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని మీరైతే నమ్ముతున్నారు. వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశం, భయమేం లేదు కాండి.
తెగుళ్ళకు కూడా తట్టుకుంటుంది. తెగుళ్ళను తట్టుకుంటూ వస్తుంది, తెగుళ్ళు కూడా తక్కువ వస్తుంది. మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతంలో కానీ రూపాయికి 90% మొలక. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు యువ రైతు అండి. మన గ్రామంలో ఎక్కువ యువకులే ఈసారి వ్యవసాయం చేశారు. వాళ్ళందరూ కూడా 30 బిలో ఉన్నారు. మన యువ రైతులకు మీరు ఇచ్చే సందేశం, ఈ విత్తనం వేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్మి మీరు కూడా 10 మందికి చెప్పే సందేశం ఏదైనా ఉంటే ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరైనా రైతులు మిర్చి వేసుకునే రైతులు ఈ మిలినా సీడ్స్ని వేసుకోవచ్చు. మిలినా శబరి 141 వేసుకోవచ్చు. దిగుబడి బాగానే ఉన్నది. చిలకలో కానీ రేగడి మీద కానీ ఇతరత్ర నేలలు కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రిప్స్కి, నల్లికి, మళ్ళీ పోతే తెగుళ్ళకి తట్టుకునే శక్తి దీనికి ఉన్నది. ఒకవేళ ఎదుగుదల ఆగిపోయినా తర్వాత నిమ్మలంగా నిలబడి ఎదిగే శక్తి ఉన్నది. కింది కాపైనా పై కాపైనా కాయగలుగుతుంది. ఓకే, తప్పకుండా సార్, మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చిల్లీకి మొట్టమొదటి పేరు ఉన్నదంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది, గోదావరి ప్రాంతం ఉండేది. దాంట్లో మెయిన్ మనకు కన్నాయగూడ మండలం కావచ్చు, ఏటునార మండలం కావచ్చు, మంగపేట మండలం కావచ్చు, పినపాక కావచ్చు, చెర్ల కావచ్చు, వెంకటాపూర్ మండలాలు కావచ్చు, లేదంటే వాజేడు మండలాలలో పెద్ద మొత్తాన కొన్ని లక్షల హెక్టార్లలో చిల్లి సాగు జరుగుతుంది. అలాంటి రైతులందరూ ఈ శబరి 141 అనే విత్తన రకాన్ని వేసుకొని మంచి లాభాలు పొందాలని మీరైతే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.